మేం గేట్లు తెరుచుడే ఆలస్యం అందరికందరూ కట్టగట్టుకొని వచ్చి క్యూల నిలబడి మరి మా పార్టీల షేరీక్ అయితారు కారు పట్టోళ్ళని మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న గప్పట్ల. ఎందరో వత్తరని ఆశ పెట్టుకుంటే ఏళ్ల మీద లెక్క పెట్టినట్టు 10 మందే పోయినరు కారు పార్టీకెంచి. అయితే ఇప్పుడు గంట కంటే పెద్ద బ్రేకింగ్ న్యూస్ దొరికిందుల్లా. అసలు ఈ ముచ్చటింటనైతే షెయ్యి పార్టీల మైండ్ బ్లాక్ అవ్వుడు ఖాయం. షెయ్యి పార్టీ సర్కార్ వచ్చి ఏడాదికి 4 వద్దులు ఉండంగానే కారు పార్టీకెంచి షెయ్యి పార్టీలకు పోయినోళ్ళు షెయ్యి పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యేలల్లా చాలా మంది సంబరంగా లేరట. ఎందుకు వచ్చినామా అని కారు పార్టీకెంచి పోయిన ఎమ్మెల్యేలు అనుకుంటే ఎందుకు గెలిచినామా అని షెయ్యి పార్టీకెంచి గెలిచిన ఎమ్మెల్యేలు అనుకుంటున్నారట. గందుకే అసలు షెయ్యి పార్టీలుండు కంటే మళ్ళా కారు పార్టీలకే పోతే నయం అని అనుకుంటున్నారట. కారు పార్టీకెంచి గెలిచి షెయ్యి పార్టీలకు జంపైనోళ్ళు. అధికారంలో కారు పార్టీ లేకున్నా మంచిదే గాని మనమైతే కారు పార్టీలకు పోతే నిమ్మలంగా ఉండొచ్చు అని మాట్లాడుకుంటున్నారట షెయ్యి పార్టీలున్న కొందరు ఎమ్మెల్యేలు. ఇగో గిదే ముచ్చట మీద మాట్లాడిండు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ అన్న. ఖచ్చితంగా ఫ్యాక్ట్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక నాయకులు మా పెద్ద సార్తో డైరెక్ట్ టచ్లో ఉన్నారు. వారు ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడేం కాబోతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఎప్పుడైనా కుప్పగూలే పరిస్థితి కూడా ఉన్నది. ఖచ్చితంగా ఫ్యాక్ట్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అనేక నాయకులు మా పెద్ద సార్తో డైరెక్ట్ టచ్లో ఉన్నారు. వారు ఎప్పుడేమవుతుందో తెలియదు, ఎప్పుడేం కాబోతుందో తెలియదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఎప్పుడైనా కుప్పగూలే పరిస్థితి కూడా ఉన్నది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది షెయ్యి పార్టీలు కేసీఆర్ సార్ తోటి డైరెక్ట్ టచ్లున్నారట. టచ్లంటే ఏదో ఉత్తిత్తి టచ్ల కాదట, పార్టీలకు వచ్చేటంత క్లోజ్ టచ్లట. మరి మళ్ళొచ్చే లచ్చల ముంగట గిట్లా కారు పార్టీలకు వలసలు పెరుగుతాయో ఏందో గాని ఇప్పుడు అధికారంలో లేని కారు పార్టీ తోటి అధికారంలో ఉన్న షెయ్యి పార్టీలు టచ్లుండుడైతే చాలా చిత్రంగానే ఉన్నది. ఇంకో 20 మంది కారు పార్టీలు వస్తారు మా దాంట్లకు అని షెయ్యి పార్టీలు గప్పట్ల బగ్గనే చెప్పిండ్రు గాని గప్పటికేంచి ఒక్కలు కూడా షెయ్యి పార్టీ దిక్కు చూస్తలే. మరి షెయ్యి పార్టీలు ఉన్నారని కారు పార్టీలు అనుకుంటున్నారో గిట్లా టచ్లు ఉన్నారని, లేకపోతే నిజంగానే షెయ్యి పార్టీలు కారు పార్టీలతోటి టచ్లు ఉన్నారో గాని ఇప్పుడైతే గీ టచ్ రాజకీయాలు బగ్గనే నడిచేటట్టున్నాయి తెలంగాణలా అని అనబట్టిండ్రు వివేక్ అన్న మాటలిన్న పబ్లిక్.